కుక్క మరియు ఎముక. ఒక వెచ్చని మధ్యాహ్నం చిన్న గ్రామంలో సూర్యుడు నెమ్మదిగా ప్రకాశిస్తున్నాడు. ఒక ఆకలిగొన్న కుక్క గ్రామం వీధుల్లో తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతోంది. అతని పొట్ట ఆకలితో గగ్గరమంది. అతని ఎముకలు బయటికి కనిపిస్తున్నాయి. అతను ఇళ్ల దగ్గర వాసన చూశాడు. జల్లెడల వెనుక చూశాడు. ఖాళీ ప్లేట్లు కూడా చూశాడు. కాని ఎక్కడా ఆహారం దొరకలేదు. అతను దాదాపు వదిలేయబోయాడయ్యే సమయానికి ఒక్కసారిగా గాలి ద్వారా ఒక మంచి వాసన వచ్చింది. స్నిఫ్ స్నిఫ్. కుక్క కళ్ళల్లో ఆనందం మెరిసింది. ఒక మాంసం దుకాణం దగ్గర నేల మీద ఒక పెద్ద రుచికరమైన కొత్తగా ఉన్న ఎముక పడి ఉంది. కుక్క వెంటనే పరిగెత్తి వెళ్లి దానిని ముక్కులో పట్టుకుని ఆనందంగా తోక ఊపింది. ఎంత అదృష్టం అని ఆలోచించాడు. ఈ ఎముక చాలు, ఇవాళ నాకు ఆకలి ఉండదు. కాని ఆనందం కొద్దిసేపట్లో ఆందోళనగా మారింది. మరొక కుక్క నన్ను చూస్తే అని భయపడ్డాడు. అది ఎముక తీసుకుపోతుంది. అందుకే కుక్క ఎముకను పట్టుకుని ప్రశాంతంగా తినేందుకు ఒక నిశ్శబ్దమైన చోటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను వేగంగా గ్రామం గుండా నడుచుకుంటూ ఒక సన్నని చెక్క బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నాడు. ఆ బ్రిడ్జి కింద ఒక స్వచ్ఛమైన నది ప్రవహిస్తోంది. సూర్యకాంతి నీటిపై మెరుస్తూ చాలా అందంగా కనిపించింది. కుక్క బ్రిడ్జి మీద నడుస్తూ నది నీటిని చూశాడు. ఒక్కసారిగా అతను ఆగిపోయాడు. నీటిలో అతనికి మరొక కుక్క కనిపించింది. ఆ కుక్క కూడా ఎముక పట్టుకుని ఉంది. అది ఇంకా పెద్దగా, ఇంకా రుచిగా కనిపించింది. కుక్క కళ్ళల్లో ఆశ వచ్చింది. ఆ కుక్క ఎముక చాలా బాగుంది అని అనుకున్నాడు. నాకంటే అతనికెందుకు ఎక్కువ ఉండాలి? లోభం అతని హృదయంలో పెరిగింది. అతని కాళ్ళు ఉత్సాహంతో కంపించాయి. నాకు ఆ ఎముక కూడా కావాలి అని నిర్ణయించుకున్నాడు. అతన్ని భయపెట్టి తీసుకుపోతాను. అతను ఒక ముఖ్యమైన విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. నీటిలో అతని ప్రతిబింబం మాత్రమే. లోభంతో కుక్క తన నోరు తెరచి మొరగడానికి ప్రయత్నించాడు. కుక్క గట్టిగా మొరగడానికి నోరు తెరిచిన వెంటనే చప్! ఎముక అతని నోట్లో నుండి జారి నేరుగా నదిలో పడిపోయింది. కుక్క ఆశ్చర్యంతో కింద చూశాడు. నీటిలో కనిపించిన మరో కుక్క కనిపించలేదు. పెద్ద ఎముక కూడా కనిపించలేదు. అతని ఎముక కూడా నీటిలోకి పోయింది. నెమ్మదిగా లోపలికి మునిగిపోయింది. చివరికి ఎక్కడో కనపడకుండా పోయింది. కుక్క బ్రిడ్జి పైన నిల్చునే ఉండిపోయాడు. అయ్యో, లేదు లేదు అని మెల్లగా అన్నాడు. అతను నది అంచు నుంచి కింద చూస్తూ ఉండిపోయాడు. నీరు నెమ్మదిగా ప్రవహిస్తోంది. ఏమీ జరగనట్టు అనిపించింది. ఎముక తిరిగి రాలేదు. ఏదైనా అద్భుతం జరగలేదు. కేవలం నీటిలో అలలు మాత్రమే. కొంతసేపు తర్వాత కుక్క నిజం అర్థం చేసుకున్నాడు. అక్కడ ఎవరూ లేరు, అది నేనే అని బాధగా అనుకున్నాడు. మరింత కావాలనే లోభం వల్ల నా దగ్గర ఉన్నదే పోయింది. అతని పొట్ట మళ్ళీ గలగల అనింది. కాని ఈసారి తినడానికి ఏమీ లేదు, కేవలం బాధ మాత్రమే. కుక్క బ్రిడ్జ్ దిగి నడవసాగాడు. తల కిందకు, తోక కుంగిపోయింది. ఒక్కో అడుగు భారంగా అనిపించింది. ఆ సాయంత్రం చెట్టు కింద కూర్చుని నదివైపు చూస్తూ ఉండిపోయాడు. తనకు ఎముక ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడో గుర్తుకు వచ్చింది. అదే సరిపోయేది అని నిట్టూర్చాడు. ఆ రోజు నుండి కుక్కకు ఏదైనా తిండి దొరికితే అది ప్రశాంతంగా తినేవాడు. ఇతరులది చూసి కోరుకునేవాడు కాదు. ఎందుకంటే అతనొక పెద్ద పాఠం నేర్చుకున్నాడు. లోభం ఉన్నది కూడా కోల్పోయేలా చేస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మంచి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను
తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.